సిద్ధాంతంతో కూడిన రాజకీయం. నేను పవన్ కళ్యాణ్ అని అన్నానని ఒక ఇంటర్వ్యూలో ఒక మహిళ ఫోన్ చేసి, పవన్ కళ్యాణ్ అంటావేంటి, గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ సార్ అనాలి, పవన్ కళ్యాణ్ అని అన్నావా మీ ఇంటి ముందుకొచ్చి మిమ్మల్ని బయటికి ఈడుస్తామన్నారు. పవన్ కళ్యాణ్ గారు అనాలంట. ఈయన మాత్రం ఎవరైనా నా కొడక అనొచ్చంట. ఈయన మాత్రం ఎవరైనా చెప్పు చూపించవచ్చంట. ఈయన మాత్రం ఎవరినైనా రోడ్డు మీదకి లాక్కొచ్చి ఒక్కొక్క నా కొడుకు కొంకెలు ఎరక్కొట్టచ్చంట. ఈయన మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినైనా గలపాతాలకు చొక్కేస్తా అని ఒక ముఖ్యమంత్రిని అనొచ్చంట. ఒక ఉప ముఖ్యమంత్రిని మేము పవన్ కళ్యాణ్ అని అనకూడదంట. ఒక ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ అని మేము అనకూడదంట. మా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తారంట జన సైనికులు. మా ఇళ్ల మీదకి వచ్చి ఇళ్లలో వాళ్ళనంట బయటికి లాగుతారంట. మా ఇళ్ల మీదకి వచ్చి సామానంతా పగలగొడతారంట. రోడ్ల మీద మమ్మల్ని తిరగనీరంట ఆయన పవన్ కళ్యాణ్ అంట. ఇదేం రాజకీయం అంటారు సార్ దీన్ని? నేను అడుగుతున్నా, జన సైనికులను అడుగుతున్నా, వీర మహిళలను అడుగుతున్నా, అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా అడుగుతున్నా, రోజుకి ఒక 1000 కాల్స్ చేసి మీరు అది చేస్తాం ఇది చేస్తామని బెదిరిస్తున్న వాళ్ళని అడుగుతున్నా. పాపం తెలుగుదేశం మీడియాలో గత వారం 10 రోజుల నుంచి నా మీద అద్భుతమైనటువంటి ప్రొజెక్షన్స్ ఇచ్చి స్పెషల్ వీడియోలు తయారు చేసి, ఒక లాయర్గా ఉన్నాను కాబట్టి నా మూలాలు ఎక్కడ దెబ్బతీయాలంటే లాయర్గా ఉన్నాను కాబట్టి నా ప్రొఫెషన్ని దెబ్బతీయాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి జోహార్లు రబ్బాయ్. మీరు చేస్తున్న ప్రయత్నానికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. చేసుకోండి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటారో, ఎంత ప్రయత్నాలు చేసుకుంటారో, ఎంతమంది పెయిడ్ ఆర్టిస్టులను దింపుతారో దింపండి. ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్. మీరు ఎన్ని రాళ్ళు వేస్తే, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు పూలేయొద్దు, నా మీద రాళ్లే వేయండి. మీరు ఎన్ని రాళ్ళు వేస్తే ఆ రాళ్లతోటి తొందరగా ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తా. మీరు నా మీద ఎంత సోషల్ మీడియాలో ప్రచారం చేసినా, ఎంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకువచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా నేను తప్పు చేయనంత వరకు భయపడే ప్రసక్తే లేదు. ఒక లాయర్ అన్న తర్వాత 100 రకాల సమస్యలు ఉంటాయి. వచ్చే క్లయింట్లకి మనం అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు. న్యాయం జరగని ప్రతి ఒక్కళ్ళు, న్యాయం జరగకపోవడానికి నేను ఒక్కడిని కారణం కాదు. జడ్జిలు ఉంటారు, వ్యవస్థ ఉంటుంది, దాంట్లో రకరకాల అంశాలు ఉంటాయి. సో న్యాయం జరగని వాళ్ళందరూ వెళ్ళి టీవీ ముందులో కూర్చోబెడితే TV5 స్పెషల్ ప్రొజెక్షన్ ఇచ్చేసి, వాళ్ళని కూర్చోబెట్టి స్పెషల్ వీడియోలు చేసి, మీరు వాళ్ళని ప్రొజెక్షన్ చేసి నా ప్రొఫెషనల్గా నన్ను దెబ్బ కొట్టాలని చూస్తే కానివ్వండి. మీకుండే ఆల్టర్నేటివ్స్ మీకుంటే, నాకుండే ఆల్టర్నేటివ్స్ నాకుంటాయి. మీరు నన్ను బదనాం చేయాలని చూస్తే నేను బదనాం చేయాలని చూడను. నేను ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాను. నేను అడుగుతున్న TV5ని, మిగతా ఛానల్స్ వాళ్ళందరినీ, మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టుకోండి, ఏ ఇబ్బంది ఏముంది? న్యాయస్థానాలు లేవా, కోర్టులు లేవా? లేకపోతే భయపడాల్సిన పని ఏముంది? మీరు 30 కేసులు పెట్టుకుంటారా, 40 కేసులు పెట్టుకోండి. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. ఎన్ని మీరు వీడియోలు పెట్టినా డే టు డే స్ట్రాంగ్ అవుతాను తప్ప వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు. ప్రజల కోసం ప్రశ్నించడం ఆపే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తూనే ఉంటా, చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తూనే ఉంటా, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ప్రజల తరపున మా పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది. మీరు ఎన్ని కుయుక్తులు పడినా మా పార్టీ రాష్ట్ర ప్రజలకు నిజాలు చెబుతూనే ఉంటుంది. భయపడే ప్రసక్తి లేదు, వెనుదిరిగే ప్రసక్తి లేదు, బాబ్బని మీ కాళ్ళు పట్టుకున్న ప్రసక్తి అంతకంటే లేదు. సో దయచేసి రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడుతున్నప్పుడు, రాష్ట్ర ప్రజల తరపున అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పండి మీ దగ్గర ఉంటే. నేను అడుగుతున్నా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని, ఒక పవన్ కళ్యాణ్గా మాజీ ఒక ఎమ్మెల్యే కూడా మీరు కాలేదు, మొన్నే డైరెక్ట్గా మీరు ఉప ముఖ్యమంత్రి అయినారు. మీరు మాట్లాడేటువంటి భాషలో ఏ ఒక్క % భాష అయినా నేను మాట్లాడానా? నేను విధానాల మీద మాట్లాడా. 30,000